హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సైద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే కనుక 1962 నుంచి 1967 వరకు అవైలబుల్గా ఉన్న ఈ నోట్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఈ 10 రూపీ నోట్ వచ్చేసి సైజ్ చూసుకున్నట్టయితే 146/82 mm వస్తుంది. ఇది ప్రజెంట్ వచ్చేసి మనకు చెల్లుబాటులో లేదు. సో ఫస్ట్ టైం వచ్చేసి ఈ నోట్లో త్రీ లైన్స్ వచ్చేసి మనకు వాటర్ మార్క్, అంటే ప్రీవియస్ నోట్లో వచ్చేసి వాటర్ మార్క్ అనేది ఇవ్వలేదు. సో ఈ నోట్ నుంచి మనకు వాటర్ మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ సింబల్ కూడా మీకు కనబడుతుంది కదా ఆల్మోస్ట్. సో ఇంకోటి మనం ఒకసారి నోట్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మిడిల్లో 10 రూపీ, రైట్ సైడ్ వచ్చేసి అశోక సింబల్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి విండో మార్క్. అంటే మనకు ఎవ్రీ నోట్కి వచ్చేసి చేంజ్ కాదు. ఇప్పుడు మనము ప్రీవియస్గా చెప్పుకున్న నోట్ 10 రూపీస్ నోట్లన్నీ దీనికి పెద్ద చేంజెస్ ఏం లేవు. సో అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ పడవ సింబల్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకొకటి ఏమంటే కనుక మనకి ఇక్కడ మన ఇండియన్ లాంగ్వేజెస్ అనేటివి ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి. సో ప్రీవియస్ నోట్లో మనకు తగ్గాయి కదా, ఇందులో వచ్చేసి యాడ్ అయ్యాయి. సో అంతే, వేరే చేంజెస్ అనేటివి ఏమి లేవు, చిన్న చిన్న మార్పులు అనేవి ఉన్నాయి. సో అది ఫ్రెండ్, దీని వాల్యూ చూసుకున్నట్టయితే మీకు 100 నుంచి, అంటే దాని క్వాలిటీ అంటే కనుక అది ఉండే కండిషన్ను బట్టి, సో గుడ్ క్వాలిటీలో ఉంటే కనుక, గుడ్ కండిషన్లో ఉంటే కనుక మనకు ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో మనం యావరేజ్గా చూసుకున్నా కానీ మనకు 400 to 700 వరకు దాని వాల్యూ అనేది, రేట్ అనేది ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, ఒకవేళ మీ దగ్గర ఉందంటే కనుక ఈ నోట్ ప్లీజ్ కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. ఈ వీడియో నచ్చండి, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.